టైటిల్ చూశారు కదా. నేను ఈరోజు పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ హై ఏయుఎం ప్రాబ్లమా అది డిస్కస్ చేస్తానండి. మీరు ఈ మధ్య సోషల్ మీడియా గట్రా మీరు బ్రౌజ్ చేస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందండి. పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఏయుఎం మీద చాలా డిస్కషన్ అవుతుందండి. సో టుడే ఐ షేర్ మై థాట్స్ ఆన్ దిస్. ఓకే, ఈ వీడియోలో నేను 3 పాయింట్స్ డిస్కస్ చేస్తా అండి. 1, మీరు ఆల్రెడీ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కంటిన్యూ చేయాలా, ఎగ్జిట్ చేయాలా. 2, ఎవరైతే ఇప్పుడు కొత్త ఇన్వెస్టర్ ఉన్నారో ఇఫ్ దే ఆర్ ప్లానింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఇప్పుడు వస్తున్న 2026లోని ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా. అండ్ 3, వెరీ ఇంపార్టెంట్, నేను నా ప్రాక్టికల్ అప్రోచ్ ఒకటి షేర్ చేస్తానండి. ఓకే, ఇన్ బోత్ ద కేసెస్ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది, లేదా ఎవరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో 2026 ఆర్ ఎనీ టైం వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ప్రాక్టికల్ అప్రోచ్ అయితే చెప్తాను. ఓకే, సో షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ప్లీజ్ వాచ్ ది కంప్లీట్ వీడియో ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్. ఓకే, సో లేడీస్ అండ్ జెంట్మెన్, వెల్కమ్ టు మై ఛానల్. నౌ ఫస్ట్ కేసు తీసుకుందాం. ఏంటది? ఫర్ ఇన్వెస్టర్స్ హు ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ ఫండ్ వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో చూడండి. మీరు లాస్ట్ 4 to 5 yearsలో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీ XIRR కదా డెఫినెట్లీ నేను చెప్పగలను అరౌండ్ 18 to 21% ఉంటుందండి. XIRR, నాట్ CAGR. XIRR ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియో తర్వాత. ఖచ్చితంగా నేను చెప్పగలను లాస్ట్ 5 years నుండి మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ ఫండ్లోని SIPs ద్వారా డెఫినెట్గా అరౌండ్ 18 to 21% మీకు రిటర్న్స్ ఇచ్చుంటుంది ఈ ఫండు. ఈ అరౌండ్ 18 to 21% XIRR ఒక మ్యూచువల్ ఫండ్లో వచ్చింది SIPల ద్వారా అంటే వాట్ ఎల్స్ యూ నీడ్ అండి. ఇంకా ఇప్పటి వరకు ఈ రిటర్న్స్ అయితే బాగానే ఉన్నాయి. సో యూ షుడ్ బి హ్యాపీ, కంటిన్యూ చేయండి. దీంట్లోని ఫ్యూచర్లో ఒకేలా లేదు ఈ రిటర్న్స్ రావట్లేదు అంటే దెన్ విల్ డిసైడ్, దెన్ విల్ ఎగ్జిట్ అండి ఫ్యూచర్లోని. వై వి నీడ్ టు వరీ నౌ. అయితే ఇఫ్ యూఆర్ స్టిల్ డౌట్ఫుల్, లేదు హై ఏఎం నాకు కొంచెం ప్రాబ్లం ఉన్నది అంటే ఎగ్జాక్ట్లీ అండి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. మీరు ఇంకా వీడియో చూస్తుండండి. నేను మీకు చెప్పాను కదా ప్రాక్టికల్ నేను ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నానో నేను మీకు చెప్తాను, మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఓకే, నా లాస్ట్ 4 to 5 yearsలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏం చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ 1-2 years ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే బస్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 years అండి. ఎందుకంటే ఎనీ ఫండ్ మీరు 5 years అయితే వెయిట్ చేయాలి కదా. సో ప్లీజ్ కంటిన్యూ ఇన్వెస్టింగ్ ఫర్ 5 years. ఇంకా నేను ప్రాక్టికల్ అప్రోచ్ ఏంటి చెప్తాను కదా, అది మరి మీరు చూడండి వీడియో, మీకు అర్థమైపోతుంది. క్లియర్? ఇప్పటివరకు ఎవరు ఇన్వెస్ట్ చేశారో అంతవరకు అయితే క్లియర్ అయింది కదా. నౌ 2, if you are a new investor and want to invest in a fund keeping in the core portfolio, then you may consider allocating some amount to this అండి. ఓకే, చూడండి, ప్లీజ్ డూ నాట్ టేక్ ఎనీ ఆఫ్ దిస్ as a recommendation, it's only for educational purpose. ఓకే, నా మీకు గుర్తుందా నేను చెప్పాను నేను ఏది ఫాలో అవుతాను, ఒక ప్రాక్టికల్ అప్రోచ్ ఐ విల్ డిస్కస్ అని. ఇప్పుడు చూడండి నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. చూడండి, ఆల్రెడీ నేను ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ ఫండ్లోని పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోని లాస్ట్ 4 or 5 years నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఏం చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోని. ఓకే, అండ్ ఇన్ కేస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఇన్ మై పోర్ట్ఫోలియో, ఇక్కడేంటి ఐఎమ్ వరీడ్ విత్ ద AUM సైజ్ అండ్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఆల్సో హ్యాపీ విత్ ద రిటర్న్స్. ఏం చేయాలి? నేనేం తెలిసి చేస్తాను, 10,000 అనేది స్ప్లిట్ చేస్తానండి. అంటే 5,000 పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను. అర్లియర్ ఎంత ఇన్వెస్ట్ చేస్తుండేను? 10,000. ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేస్తా? 5,000. ఆ రిమైనింగ్ 5,000 ఏంటంటే మరొక గుడ్ కన్సిస్టెంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తాను. అర్థమైందా? క్లియర్ కదా ఇది? నేనైతే ఇదే అప్రోచ్ ఫాలో అవుతున్నానండి. దీంతో నాకు టెన్షన్ ఉండదు, ఎందుకంటే హై ఏయుఎం అనే ప్రాబ్లం ఉండదు. ప్లస్ నా 10,000 రూపీస్ అనేది 2 ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో, బెస్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది నేను ఏం పాలసీ ఫాలో చేస్తాను. చూడండి, ఐ నెవర్ ఇన్వెస్ట్ ద ఎంటైర్ అమౌంట్ ఇన్ పరాగ్ పరేఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. నో మ్యాటర్ హౌ గుడ్ ద ఫండ్ మైట్ బీ, ఐ నెవర్ ఇన్వెస్ట్ my whole amount in just one fund andi. I follow the same policy to mid cap funds, small cap funds. I never invest in one fund andi. I split the amount into 2 parts and invest in 2 flexi cap funds, 2 mid cap funds and 2 small cap funds. చూడండి,
సమ్ ఇన్ఫ్లుయెన్సర్ అడ్వైజ్ దట్ కీప్ ఓన్లీ 2 to 3, 4 మ్యూచువల్ ఫండ్స్ చాలు అని చెప్తారు. నేనేంటంటే వాళ్ళకి కామెంట్ చేయట్లేదు. మేబీ అది వాళ్ళ అప్రోచ్ అవ్వచ్చు, కానీ నా అప్రోచ్ ఏంటంటే అసలు అలా కాదండి. అందుకే నాకు టోటల్ పోర్ట్ఫోలియోలో కదా 6 to 7 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. అఫ్ కోర్స్ ఇట్ ఇంక్లూడ్స్ బోత్ డెప్ట్, ఈక్విటీ, ఇంటర్నేషనల్ ఫండ్ అండ్ కమోడిటీస్. టోటల్ అట్లీస్ట్ 6 to 7 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయండి. ఎందుకంటే నా పాలసీ ఎప్పుడు ఒకటే, ఐ విల్ నెవర్ ఇన్వెస్ట్ మోర్ దాన్ 15% ఆఫ్ మై టోటల్ పోర్ట్ఫోలియో ఇన్ వన్ సింగిల్ ఫండ్ అండి. నెవర్ 15% కన్నా నేను ఏది క్రాస్ ఎక్కువ చేయనండి. ఎంత మంచి ఫండ్ అవనియండి, అనవసరం నాకు. ఎప్పుడైనా నేను డైవర్సిఫై చేస్తాను ఫండ్స్లో కూడా. మోర్ దెన్ 15% ఆఫ్ మై టోటల్ పోర్ట్ఫోలియో ఐ నెవర్ ఇన్వెస్ట్ ఇన్ వన్ ఫండ్. అందుకే నా టోటల్ పోర్ట్ఫోలియోలో 6 to 7 ఫండ్స్ గ్యారంటీ ఉంటాయండి. ఎందుకంటే నేను 15% అలోకేట్, నాట్ మోర్ దెన్ 15%. కొన్ని ఫండ్స్లో 7%, కొన్ని ఫండ్స్లో 10%, కొన్ని ఫండ్స్లో 15%. నా పోర్ట్ఫోలియో అలోకేషన్ అలాగే ఉంటుందండి. నేను ఫ్యూచర్లో కదా పోర్ట్ఫోలియో ఎలాగ అలోకేట్ చేసుకోవాలి టోటల్ నేను ఒక మంచి వీడియో చేస్తానండి. మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుంది పోర్ట్ఫోలియో అలోకేషన్. మీరు ఈక్విటీ, డెప్ట్, ఇంటర్నేషనల్ ఫండ్స్ అండ్ కమోడిటీస్, అదే గోల్డ్, సిల్వర్ ఉంది కదా, అన్ని కంబైన్ చేసి పోర్ట్ఫోలియో ఎలాగ అలోకేట్ చేసుకోవాలి వీడియోస్ ఇచ్చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పటికైతే అర్థమైంది కదా, నెవర్ ఎవర్ ఇన్వెస్ట్ యువర్ ఎంటైర్ అమౌంట్ ఇన్ వన్ ఫండ్. నేనైతే ఇదే పాలసీ అండి, ఎప్పుడు ఫాలో చేస్తాను. అగైన్ దిస్ ఈజ్ నాట్ ఎ రికమెండేషన్ ఫ్రమ్ మై ఎండ్ అండి. ఐ సేడ్ వాట్ ఐ డూ. యు ఆర్ ఫ్రీ టు ఫాలో ఎనీథింగ్ విచ్ సూట్స్ యూ. ఇట్స్ యువర్ మనీ, మీ డబ్బులు, మీ రిస్క్, అండ్ యూ హ్యావ్ టు టేక్ ఏ కాల్ బేసింగ్ ఆన్ యువర్ సిట్యువేషన్. సో చూశారు కదా, హై ఏయుఎం అనేది నేనైతే వరి అవ్వను. ఎందుకంటే నేను ఒక్క పరాగ్ పరేజ్లోనే కాదు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోనే కాదు, నేను ఇంకో ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేశాను. 2 పార్ట్స్లో డివైడ్ చేసి అమౌంట్. క్లియర్? ఐఎమ్ గెటింగ్ ది రిటర్న్స్ as well as I'm not worried about high AUM, and at the same time I am also gaining exposure to another good flexi cap fund also. క్లియర్ కదా? సో మీకు ఇప్పుడు ఈ అప్రోచ్ లైక్ అయితే మీరు ఒకటి ఫాలో చేశారు అనుకోండి, నెక్స్ట్ టైము you'll not be worried about high AUM, anything. You'll not be worried అండి. This is what I follow. Again, you're free to follow whatever suits you. So ladies and gentlemen, thanks for watching. See you in this video. ఈ వీడియో చూడండి ఒకసారి.